ఈ అవార్డు ఇవ్వాలని తెలుగువారందరూ కోరిక. సరే, ఈరోజు ఒక కళ నెరవేరింది. త్వరలో వచ్చే సంవత్సరంలోగా డెఫినెట్గా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా భారతరత్న అవార్డు వరిస్తుంది అనే తెలుగు ప్రజలందరి భావన. అలాగే వ్యవసాయ రంగంలో మరి తన యావత్ జీవితాన్ని వ్యవసాయ రంగానికే, అగ్రికల్చర్ ఫార్మర్ సపోర్ట్ ప్రైజ్ గురించి కానీ, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్ గురించి కానీ ఎంఎస్ స్వామినాథన్ గారు ఎంతో కృషి చేశారు. వారికి, అలాగే రాజకీయ నాయకుల్లో పూర్తి రైతు పక్షపాతి ప్రధానమంత్రులు చేసిన వారిలో ఎవరైనా ఉన్నారంటే చౌదరి చరణ్ సింగ్ గారి పేరే మనం ముందు వరుసలో చెప్పుకుంటాం. వారికి కూడా భారతరత్న ఈ సందర్భంగా ప్రకటించడం చాలా సంతోషం. అంటే కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల ప్రేమ చూపిన వారి మీద చూపెట్టే శ్రద్ధ, వాళ్ళు రైతుల మీద కూడా చూపెడుతున్న శ్రద్ధగా మనం భావించాలి. అటువంటి లబ్ధ ప్రతిష్ఠల్ని ఈసారి మన అద్వానీ గారితో పాటుగా, దానికి ముందు కర్పూరి ఠాకూర్ గారితో పాటుగా సెలెక్ట్ చేయటం అనేది చాలా సంతోషం. ఇక మన కరెంట్ అఫైర్స్కి వచ్చేస్తే, మరి నిన్న